మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ కమిటీ రిపోర్టులో కీలక అంశాలున్నాయి. ప్రధానంగా మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం ప్రస్తావించారు. మాజీ ఓఎస్డీ హత్యాయత్నం కేసుని ప్రస్తావించింది కమిటీ. నివేదికలో పలు కీలక ఆధారాల్ని జత చేసింది కమిటీ. తన ఓఎస్డీని మంత్రి నియంత్రించలేకపోయారంటోంది. గతంలో హెచ్చరించిన సురేఖలో మార్పు రాలేదు. సురేఖ బాధ్యత రాహిత్యంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది కమిటీ. 36 పేజీల ఎవిడెన్స్ సమర్పించింది కమిటీ. సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రభాకర్, నిన్నటి నుంచి కమిటీ ఇంతకీ నివేదిక ఏమిచ్చింది అనేది ఒక క్వశ్చన్ అండ్ ఇంట్రెస్టింగ్ కూడా. ఇంతకీ ఏంటి ఆ కీలక విషయాలు కమిటీలో ప్రధానంగా చెప్పింది? సుమంతేనా మెయిన్గా, ఇంకా సుమంత్తో పాటు ఇంకేమున్నాయి? మంత్రి కొండా సురేఖకు సంబంధించిన కీలక అంశాలను నివేదికలో ప్రస్తావించింది. ఒక లెటర్ రాస్తూనే ఆ లెటర్కి అటాచ్మెంట్గా పూర్తి స్థాయి ఎవిడెన్స్లన్నింటినీ ఇంకొక లెటర్లో పొందుపరిచింది. 36 పేజీలతో ఆ లెటర్ను మొత్తం కూడా ప్రిపేర్ చేసింది. దాంట్లో మొదటి నుంచి వచ్చిన పేపర్ కట్టింగ్స్తో పాటుగా తాజా వరకు మొదటి నుంచి సమాంత పైన ఆరోపణలు చేసినప్పటి నుంచి వచ్చిన పేపర్ కట్టింగ్స్తో సహా ప్రతి అంశాన్ని కూడా, ప్రతి పేపర్ కట్టింగ్ న్యూస్లో పబ్లిష్ అయిన ప్రతి అంశాన్ని కూడా క్రోడీకరించింది. దాంతోపాటుగా చాలా వరకు టెలికాస్ట్ అయిన అంశాలను కూడా ఒక పెన్ డ్రైవ్లో సమర్పించింది. సో వీటిలలో ప్రధానంగా ప్రస్తావించిన పేరు ఓఎస్డీ సుమంత్. ఓఎస్డీ సుమంత్ వల్లనే ముందు నుంచి కూడా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కొండా సురేఖకు మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించింది మాజీ ఓఎస్డీ సుమంతే. సుమంత్ను పీసీబీలో ఏ రకంగా అపాయింట్ చేశారు, ఏ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అపాయింట్ చేసి ఓఎస్డీగా నియమించుకున్నారు, ఓఎస్డీగా నియమించిన తర్వాత ట్రాన్స్ఫర్లలో, బయట ఇల్లీగల్ విషయాలలో ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారనే ప్రతి అంశాన్ని కూడా నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక మొత్తాన్ని కూడా పేపర్ కటింగ్స్తో పాటుగా మొత్తం ఎఫ్ఐఆర్లు, దాంతోపాటుగా ఫోటోలు, మొన్న తాజాగా హరికృష్ణపై జరిగిన హత్యాయత్నం పైన కూడా మొత్తం వివరించింది కమిటీ. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలను జత చేసింది, కంప్లైంట్ కాపీని జత చేసింది. అంతకుముందు బాధితుడిపై జరిగిన దాడి ఫోటోలను కూడా దానికి జత చేసింది. సో మొత్తం వివరిస్తూ క్లియర్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసేలాగా కమిటీ మొత్తం కూడా సెంట్రల్కి పంపింది, హైకమాండ్కి పంపింది. దానిలో మల్లికార్జున ఖర్గేను, పిసిసి ప్రెసిడెంట్ను, మీనాక్షి నటరాజన్ను, కేసీ వేణుగోపాల్ను, ఈ నలుగురిని కూడా ఎండార్జ్ చేస్తూ పంపించింది. సో వీటిలలో చాలా ప్రధానమైన అంశం, ఇప్పుడు కనుక చర్య తీసుకోకపోతే ఇది ఇంకా కూడా దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఉండదు ఫ్యూచర్లో. సో ఇంకా ఇది కొనసాగే అవకాశం ఉంటుంది. పార్టీకి చాలా ప్రమాదకరమైన అంశం ఇది అంటూ కమిటీ పేర్కొంది. మనం క్రమశిక్షణ కమిటీ చైర్మన్తో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. మొదటి నుంచి కూడా ఏవైతే అంశాలు ఉన్నాయో, కేవలం ఈ ఒక్కరోజు ఇష్యూ కాదు, ఈ అంశమే కాదు, వరంగల్లో కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలే కాదు, కొండా సురేఖ వ్యవహారం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి జరిగిన నష్టం పైన నివేదిక ఇచ్చామని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇంకా కూడా పలు మీటింగ్స్ క్రమశిక్షణ కమిటీ పలువురు కలుస్తున్నారు. ఇంకా చాలా కంప్లైంట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిని కూడా అవసరమైతే యాడ్ ఆన్ కంప్లైంట్స్గా, సప్లిమెంటరీ కంప్లైంట్స్గా పంపించడానికి కూడా క్రమశిక్షణ కమిటీ రెడీ అవుతుంది. దీంట్లో మాత్రం 36 పేజీలలో పేపర్ కట్టింగ్స్ అన్ని, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగుకు సంబంధించిన పేపర్ కట్టింగ్స్, ఎఫ్ఐఆర్ కాపీలు, దాంతోపాటుగా ఫోటోలు, తాజాగా హరికృష్ణ పైన జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు, వీటన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ నివేదికలో పొందుపరిచారు. రైట్ ప్రభాకర్.